వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టోలే. సో విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేసేద్దాం. గుంటూరు నుంచి మారుతి గారు, కంగ్రాచులేషన్స్. సో యూత్లంతా కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటున్నారు పుట్టింటి పట్టుచీర కోసం. కాల్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరో చూసేద్దామా? హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? శివపార్వతి అండి, గుంటూరు అండి. ఎవరండి? శోభ. శివపార్వతి. శివపార్వతి గారు ఎలా ఉన్నారు? గుంటూరు అండి, బానే ఉన్నామండి. బానే ఉన్నారా? రోజు చూస్తున్నారా ప్రోగ్రామ్ ని? ఆ రోజు చూస్తున్నానండి. ఇవాళ కాల్ కలిసిందా? అవునండి, కలవటం లేదండి, ఈ రోజే కలిసింది. నిన్న కలిసింది కానీ చెప్పలేకపోయాను మేడం. అయ్యో, ఇవాళ కలవడం కూడా గ్రేటే. నిన్న కలిసింది ఆల్రెడీ, ఇవాళ సెకండ్ టైం. అవును మేడం. సో లక్కీ మీరు అయితే. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటామండి, చిల్లర కొట్టుంది. షాపా? అవునండి. డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి అయితే నీ షాప్లో. చిల్లర ఎక్కువ ఉంటుంది. ఉంటాయండి. చిల్లర బాగుంటది కదా? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు కూడా? ఏంటండి? చిల్లర ఇస్తా ఉంటాం కూడా అందరికి. చిల్లర ఇస్తూ ఉంటారు. అవును. ఇంకా షాప్ లోనే సరిపోద్ది మీకు టైం అంతా. 5 రూపాయలు బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు. మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. పాతవి ఎప్పుడో 10 రూపీస్, అదే 10 పైసలు, 5 పైసలు, ఇంకా అంతకుముందు ఏవో నాణాలు కూడా ఉండేవట, అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. దాయండి, ఎంతగానే మంచిది, ఫ్యూచర్ లో బాగా పనిచేస్తాయట. 2 రూపాయలు కూడా ఉన్నాయి. 2 రూపాయలు కూడా దాచిపెట్టారు. పాతవా? పాతి. సూపర్ అండి, దాయండి, ఎందుకనే బెటర్ ఉంటాయి చాలా సంవత్సరాల తర్వాత. అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అవే కాయిన్స్ యూజ్ అవుతాయి. అవును, అందుకే దాస్తున్నారు కదా. షాప్ల దగ్గర ఇదో బెనిఫిట్, పాతవి ఆ కాయిన్స్ అన్ని ఉంటాయి. ఓకే, అంటే షాపే సరిపోతుందా, ఇంకేమైనా చేస్తూ ఉంటారా? లేదండి, ఇంక షాప్ చూసుకుంటూ ప్రోగ్రామ్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అవును. ఓకే, వంటలు బాగా చేస్తారా? పర్వాలేదేంటండి వంటలు? టమాటా పెరుగు కర్రీ అండి. పర్వాలేదు, అయితే బాగా చేస్తారు, ఇంట్లో ఉంటారు కాబట్టి. మూవీస్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తా కానీ కొంచెం. సీరియల్స్ బాగా చూస్తూ ఉంటారు కదా? ఖాళీ దొరకాలిగా షాప్ లో. అవును, ఖాళీ దొరికినప్పుడు చూస్తాను. థియేటర్కి వెళ్ళి అయితే చూడరు? తక్కువ. ఓకే, అంటే గుడులకి కట్ట బాగా వెళ్తూ ఉంటారా, దేవాలయాలకి? వెళ్తానండి. బాగా భక్తి? బాగానే ఉందిలే కానీ వెళ్తా ఉంటాను. దేవుని ఇబ్బంది పెట్టరు కానీ వెళ్తారు? ఎందుకంటే ఇబ్బంది పెడతాం, దేవుడిని ఇబ్బంది పెడితే మనల్ని ఇబ్బంది పెడతాడుగా. అందుకే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అందులో మనం ఉండాలి. ఓకే, ఏ దేవుడు అంటే బాగా ఇష్టం మీకు? లేదండి, శివకేశవులు అంటే ఇష్టం బాగా. అవును. అయితే కార్తీక మాసం అంతా పూజలతోనే దేవుణ్ణి బాగా ఇబ్బంది పట్టుంటారు. ఏ దేవుని బలవాత ఇంకా అంతే. అంతే. ఓకే, అయితే మరి సినిమా గురించి అడగమంటారా లేకపోతే దేవుడి గురించి అడిగేసేదా? ఏదైనా కొంచెం ఈజీగా అడగండి మేడం, ఫస్ట్ టైం కలిసింది. అయితే శారీ కావాలి ప్రస్తుతానికి. మీకు శారీ కావాలి, నేను గెలిపించాలంటే నా కోసం మీరు ఏం చేస్తారు మరి? సరే, సినిమా గురించి అడగండి, చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై చేస్తారు. మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా టిప్ చెప్పాలి, బ్యూటీ టిప్ చెప్పినా పర్వాలేదు, లేదా ఒక సామెత చెప్పినా పర్లేదు, ఒక పాట పాడినా పర్లేదు, ఏం చేస్తారు మరి నా కోసం? సరే, ఒకటి సామెత అడుగుతాను మేడం. ఓకే. ఒక తల్లి 3 కూతుళ్ళు ఉంటారు, ఒక చాటే ఉంటారు. మనం తీసుకెళ్తే వెళ్తారు, లేదంటే అక్కడే ఉండి మనకే పని చేసి వెళ్తారు. ఒక తల్లికి 3 కూతుర్లు. అవును. మనం తీసుకెళ్తేనే వెళ్తారు. తీసుకెళ్తే పక్కకు తీసుకెళ్తాము మనం, లేదంటే అక్కడే ఉంటారు. కాకపోతే మనల్ని మాత్రం అస్తమానం కాపాడుతూ ఉంటారు. ఎవరు? ట్రై చేయండి మేడం. అబ్బాబ్బా, ఎవరు 3 ఎవరు అంటారు? ఒక తల్లి 3 కూతుళ్ళు అక్కడే ఉంటారు. మొత్తం 4 అవుతారు. అప్పుడు 4 అయ్యారా? 4 అవుతారు తల్లితో పాటు. మనం తీసుకెళ్తే వస్తారు, లేదంటే మనకి ఎక్కడుంటే అక్కడే పని చేసి పెడతా ఉంటారు. చేతిలో కాళ్ళునా? కాదు, మరి మనం చేస్తేనే పనులు చేస్తాయి.
మనకి 3 ఉన్నాయి ఏంటా అని చెప్పండి, మీరు చెప్పండి. చెప్పాలా? మీరు కనుక్కుంటారు మేడం, రోజు ఇస్తున్నారు కదా అందరికి. ఓహో, అయితే మీరు నాకే సవాల్ విసిరారు. ఖచ్చితంగా నేను ఈ ఆన్సర్ నేనే చెప్తాను, మీరు చెప్పొద్దు. బట్ మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడగండి మేడం, నేను కష్టంగా అడిగానని మీరు అబ్బా, మీరు మాత్రం కష్టంగా నన్ను అడగచ్చు, నేను మాత్రం చాలా ఈజీగా అడగాలి, అంతేనా? క్లూ ఇస్తాను, అందుకే చెప్తున్నా. అది లేదు మనం ఉండలేము. ఓకే ఓకే, మీరు చెప్పింది కరెక్టే. అది లేదు మనం ఉండలేము. అయితే ఒక్కటి అయితే అడుగుతాను, మీకు మాక్సిమం తెలిసే ఉంటుంది, ఆ ఊర్లలో ఎక్కువగా తింటూ ఉంటారు కూడాను. ఆహా, అది లేదు మనం ఉండలేము. అది లేకపోతే మనం ఉండి, మీరు నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు కదా. మరి మీరైనా మేమైనా ఎవరైనా ఉండలేము. ఓకే, ఆ క్వశ్చన్కి నన్నే ఆన్సర్ చేయమంటున్నారు ఫస్ట్. పర్లేదులే, చెప్పాలని ఏముందిలే. నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. అయితే మిమ్మల్ని అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు. సరే మేడం. ఓకేనా? తాటి ముంజలు తినడం వలన దేనికి మంచిది? ఎక్కువగా తింటూ ఉంటాం తాటి ముంజలు. ముంజలు తినడం వల్ల అంటే వేడి తగ్గిద్ది మనకి. మన బాడీలో ఒక పార్ట్కి మంచిది అనమాట. కిడ్నీలకు మంచిది. ఇంకా హలో, ఇంకా ఇంకా మీకు క్వశ్చన్ కూడా వచ్చింది, టైం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకొకటి ఉంటది మనకి, మంచిది కదా. ఇంకొకటి తాటి ముంజలు తినడం వలన దేనికి మంచిది? వేడి తగ్గిద్దిగా మేడం. వేడి తగ్గుద్ది, ఒక పార్టీకి మంచిది. అది మనం ఏంటంటే రావు. ఇంకా 10 సెకండ్స్. అయ్యో చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. అది మన బాడీలో పార్టే ఒకటి చెడిపోయిందని అంటూ ఉంటారు చాలా మంది. ఐ మీన్ డ్రింక్ చేయడం వల్ల బాడీలో ఒక పార్ట్ చెడిపోయింది అంటూ ఉంటారు. కళ్ళు కూడా ఉంది కదా. టైం అయిపోయిందండి. మన బాడీలో ఒక పార్ట్ తాగడం వల్ల చెడిపోయింది అంటూ ఉంటారని కూడా మీకు హింట్ ఇచ్చేసాను నేనైతే యాక్చువల్గా. అయ్యో, మిస్ అయ్యారండి. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్గా దాని ఆన్సర్ మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. తాటి ముంజలు తినడం వల్ల దేనికి మంచిది? కిడ్నీలు కాదు, లివర్కి మంచిదండి యాక్చువల్గా. నేను అందుకే మీకు హింట్ కూడా ఇవ్వడం జరిగింది. తినడం వలన, అదే తాగడం వలన ఒక పార్ట్ అయితే చెడిపోద్దని మన అంటూ ఉంటారు కాబట్టి అదే హింట్ అనమాట. ఓకే, నేను నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఇంకోసారి మీరు అడిగిన పొడుపు కథ మాత్రం నేను మర్చిపోలేదు, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. దాని గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. సరే, మన లక్కీ కలర్ ఎవరు వచ్చేసేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. మీ సారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మనం ఫస్ట్ ఎదుర్కొంటే చూసేది అదే కదా. అవునండి. ఫస్ట్ అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే వాళ్ళ కట్టిన చీర ఎలా ఉంది, దీని ఎంత కాస్ట్ ఉంటుంది, ఇలాంటిది ట్రై చేయొచ్చా, ఫస్ట్ మన లుక్ పడేదే శారీ అండ్ ఏమైనా వర్క్ ఉంటే బ్లౌజు. అవునండి. శారీస్ బాగా కొంటూ ఉంటారా? చెప్పాలండి, పర్వాలేదు. అంటే వెస్ట్ గోదావరి అన్నారు కదా? ఈస్ట్ గోదావరి. ఈస్ట్లో ఎక్కడ? విలేజ్ ఈతకోట అండి, పక్కన విలేజ్ అండి. రావులపాలెం పక్కన విలేజ్ అండి. రావులపాలెం పక్కన వీరపాడా? ఈతకోట అండి. ఓకే ఓకే. ఏంటి మీ ఊర్లో ఏమేమి బాగా దొరుకుతూ ఉంటాయి? మాకు సంక్రాంతికి అయితే కోడి పందాలు ఎక్కువ బాగా జరుగుతాయండి. కార్తీక మాసంలో అయితే బాగా జరుగుతుందండి. ఓకే ఓకే. వరలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? పేరేంటండి? నా పేరు పద్మ అండి. పద్మ అండి, బాగుందండి. ఏం బాగుంది. ఏం చేస్తూ ఖాళీ అని ఇంట్లోని? హౌస్ వైఫ్ అండి. ఓకే, వంటలు బాగా చేస్తూ ఉంటారు అయితే? చేస్తానండి. ఏది బాగా చేస్తారు? బిర్యానీ బాగా చేస్తాను. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా చేస్తానండి. సండే స్పెషల్ అనమాట అయితే? అవునండి. సండేనేనా లేదంటే ఏ రోజైనా సరే వండుతూ ఉంటారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటామండి. పైగా సంక్రాంతిలో అయితే కోడి పందాలు అంటున్నారు, నాటుకోడులు బాగా దొరుకుతాయి. దొరుకుతాయండి, ఎక్కువ దొరుకుతాయి. మా అక్కడే మామూలుగా పెంచుతున్నారు పందాలకండి. పెంచుతున్నారా? మీరు పెంచుతున్నారా? అవునండి. బాగా కాస్ట్ పెరుగుతుంది అంటే రేట్ ఎక్కువ పలుకుద్ది కదా రోజు సంక్రాంతి. ఎక్కువ అండి, బాగా ఎక్కువ పెరుగుతుందండి. ఎన్ని పెంచుతున్నారేంటి? మాకు అది ఇంకొకరు పెంచుకుంటున్నారులేండి. ఓకే, మరి మీరు ఏమి పెంచట్లేదా? డబ్బులు బాగా వస్తాయి కదా. మనం పెంచలేదండి, అది శ్రద్ధ చేయాలి కదండి. అవును, మరి మంచి స్ట్రాంగ్ గా తయారు చేయాలి, అది పందెం పొడాలి, మనకి రావాలి. పైగా రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సంక్రాంతి టైంలో.
అవునండి. ఎస్పెషల్లీ కోడి పందాల కోసం మాత్రమే పెంచుతూ ఉంటున్నారు. అవునండి. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి. అవును. ఓకే. సంక్రాంతికి బాగా పిండి వంటలు చేస్తారా? చేస్తామండి. ఏంటి ఏమేమి స్పెషల్ చేస్తారు? జంతికలు, పాపంలు, అరిసెలు, సున్నుండలు చేసుకుంటాం. ఓ, మీరే తింటారా? మాకేమైనా పంపిస్తారా? మీకు పంపుతాను రండి సంక్రాంతి. తప్పకుండా. ఓకే, బాగానే అన్ని వెరైటీస్ బాగానే చేస్తారు. మీరే వండేస్తారుగా అన్నీని? అన్ని మేమే వండుకుంటామండి. ఓ, ఓకే. గుడికి నేను బాగా చేశాను కాదండి. ఏంటండి? గుడికి వెళ్తామండి. నేను చేశాను కానీ మాకు అప్పుడు ఇది 3వ సారి అండి, విన్ అవ్వలేదండి. అయ్యో, అవునా? అవునండి. అయ్యో, ట్రై చేద్దాం ఈసారి. ట్రై చేయాలి, అలాగని గెలిపించాలి, క్లూ ఇవ్వాలండి. అదే నేను హింట్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు అది గెస్ట్ చేయాలి. ఆ? ఓకే అండి. ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ముందు మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా ఆల్రెడీ పడుకోత అడుగుతానండి. ఇందాక ఒకటి అడిగారండి, దానికే నేను సమాధానం చెప్పలేదు ఇంకాను. మీరు విన్నారా ఆ పొడుపు కథ ఏమన్నా? చెప్తున్నానండి, పొడుపు కథ అడుగుతున్నానండి. అడగండి. అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది, కైతెక్కలాడింది. ఏమిటండి అది? కవ్వం. తెలుసండి. అంతేనా? ఓకే. ఇమేజ్ పెంచండి. ఏంటండి? ఇమేజ్ పెంచండి. ఇమేజ్ కావాలా మీకు? అవునండి. ఇమేజ్ ఈజీగా అనిపిస్తుంది అంటారా? లేదండి, గమ్ముని అదే టైం అయిపోతుంది కదండి, ఆలోచించలేకపోతున్నాను. క్వశ్చన్ బాగున్నాయి కదండి, మన దాకా వచ్చేసరికి టెన్షన్ వచ్చేస్తుందండి. అయ్యో, అంటే ఇమేజ్ అయితే కొంచెం ఆలోచించచ్చు కదండి, మీరు క్లూ ఇస్తారు కదండి. యాక్చువల్గా మీరు చెప్పిన ఊరికి దగ్గరలోనే ఉంటుందని చెప్పి నేను దాని గురించి అడుగుదాం అనుకున్నాను, మీకు ఈజీ అవుతుందని. వద్దండి, ఇమేజ్ చూపించండి, ఈజీగా అడగండి. మీకు ఇమేజే కావాలా? అవును, ఇమేజ్ వేయండి. సరే, ఒక ఇమేజ్ మీకోసం ఇమ్మని చెప్తాను. ఇమేజ్ ప్లీజ్. క్లూ వల్ల మీరు అలాగని గెలిపించాలి. అప్పుడు ఇద్దరం కూడా ఆలోచించాలి ఆ ఇమేజ్ని బట్టి. ఎవరే? తమన్నా. ఒక్కసారి చూడండి, చూస్తున్నారు ఆల్రెడీ ఇమేజ్ వచ్చేసింది. కొంచెం క్లూ అండి. తమన్నా అనుకుంటున్నాను. కొంచెం క్లూ అండి. హలో, ఒక్కసారి ఆలోచించండి కొంచెం దగ్గరగా. ఎవరనుకుంటున్నారు? తమన్నా అనుకుంటున్నానండి. తమన్నానా సమంతానా అన్నారు? సమంత అంటారా? సమంత అండి. కాదు, నేను నార్మల్ గా అన్నాను, మీరు నాకే చెప్తున్నారు. కొంచెం ఫస్ట్ లెటర్ టైం అయిపోతుందండి. మనది కాదు, తమిళ యాక్టర్. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కాదు, ఓల్డ్ హీరోయిన్. ఓల్డ్ ఖచ్చితంగా అయిపోయింది. కాదు, ఓల్డ్. ఓల్డ్ అండి. కందనా అండి? కాదు. కొంచెం క్లూ అండి, టైం అయిపోతుంది. నేను ఇంకా క్లూ ఇవ్వడానికి హీరోయిన్ అని మాత్రం చెప్తాను, కానీ తమన్నా సమంత అయితే కాదు. టైం ఈజ్ ఓవర్. అయ్యో అండి, అదిగో చూసారా, మంజు వారియర్ అండి తన పేరు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేద్దరు కానీ ఏం కాదు. ఎలా డైలీ కాల్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా నేనైతే విన్ చేస్తాను మిమ్మల్ని. కాకపోతే ఈ పేరు చెప్పడానికి క్లూ దొరకట్లేదు, హీరోయిన్ అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. సో అందుకనే నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, మీ పేరు? అది విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. బెంగళూరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే అంటే ఖాళీగా ఉన్న టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? అదే ఇట్లాంటి లైవ్ ప్రోగ్రామ్స్ కాల్ చేస్తూ ఉంటాను. లైవ్ ప్రోగ్రామ్స్ కాల్ చేస్తూ ఉంటారా? ఇంకా ఇంకా మిషన్ కుడతానండి. అది కదా మెయిన్. బాగా చేస్తాను. బాగా కుడతారా? అని స్టిచ్చింగ్ బాగా చేస్తారా? బాగా కుడతాను, కానీ ఇంటి వరకే కుడతాను. బయట వాళ్ళకి ఎవరికి స్టిచ్ చేయరా? లేదండి, మీ వరకైతే చాలు. అవునవును, అదే చాలండి. బయటకి ఇస్తే చాలా కాస్ట్ ఉంది, మనకు మనం కుట్టుకున్నా చాలు. నిజంగానండి, చాలా కాస్ట్ ఉంది. చాలా తక్కువ. అంటే కుట్టుకోవడం వల్ల ఏంటంటే సగం బెనిఫిట్, ఆ డబ్బులతో ఇంకో శారీ కొనుక్కోవచ్చు. అవును, కరెక్ట్ మీరు చెప్పింది 100% కరెక్ట్. శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువగా ఉంది మనకి ఇప్పుడు. అవును, చాలా కష్టపడాల్సి వస్తుంది. కరెక్ట్. కానీ మీరు దాన్ని బిజినెస్ గా ఎందుకు చేసుకోలేదు? అంటే అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, ఇంకా చూడాలండి. ఇప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు స్టిచ్చింగే. మంచి బొటిక్ కూడా పెట్టవసరం లేదు, ఇంటి దగ్గరే బయట ఒక్కొక్కరికి స్టార్ట్ చేస్తే అసలు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఎలాగా మీకు అలవాటు ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారంటే కుడుతున్నారు మీరు? నేనా 5 years 6 years అండి. ఓకే, ఇంకా కుడుతూ ఉండగా అదే బాగా అలవాటు అవుతుంది. ఖచ్చితంగా దాన్ని ఒక బిజినెస్ కింద స్టార్ట్ చేయండి, ఇన్కమ్ ఉంటది కదా.
ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పిల్లలు పెద్దవాళ్ళండి? అవునండి, అవునవును. ఓకే, అమ్మాయిలా అబ్బాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. అయితే పర్వాలేదు, ఇంకెందుకు. అమ్మాయి ఉంది కాబట్టి మోడల్స్ మాత్రం మీరే స్టిచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అవునవునవును, బయటకి ఎవరిని అవసరం లేదు. కరెక్టే అండి. ఓకే, ట్రై చేస్తూ ఉంటారా మోడల్గా? చేస్తుంటా అండి, నా వరకు చేస్తాను, పాపకు కూడా ట్రై చేస్తుంటాను. ఓ సూపర్, అయితే చాలా ఖర్చు మిగులుస్తున్నారు మీరు ఇంట్లో. ఎందుకంటే బయట కుట్టించాలంటే చాలా ఖర్చు అవుతుంది, మనకు తెలుసు. సో ఇంట్లో కుట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్. ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంకా తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు. నిజంగానే ఇప్పుడు మనం చీర కావాలంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కుట్టండి అనేసరికల్లా ఈ లోపల మనం 2 hours కూర్చుంటే చాలా అయిపోతుంది. అవును, చేతిలో ఉన్న విద్యని ఎవ్వరూ దోచుకోలేరు. అవునవును, ఇంకా ఎంత మీరు కుడతా ఉంటే అంత బాగా వస్తా ఉంటది ఈజీగా. అవునండి, అవునవును. సో లక్కీ అనాలి ఈ రోజుల్లో అయితే, ఎందుకంటే ప్రతి ఒక్కరు బొటిక్ పెడుతున్నారు. కానీ ప్రెసెంట్ ట్రెండింగ్ ఏదైనా ఉందంటే అదొకటే. ఎమర్జెన్సీ అంటారు కానీ ఎమర్జెన్సీలో అవ్వవు, రెడీ రావు. బొటిక్ ఫుడ్ ఎక్కువ ఫుడ్ కామన్ అయిపోయింది అసలు. ఫుడ్ అసలు ఎక్కడ ఏం పెట్టినా సరే తినేస్తున్నాం వెళ్ళి ఫస్ట్. ఎక్కడ పెట్టినా కానీ సక్సెస్ అవుతుంది అన్నమాట. అవును, ఫుడ్ అండ్ బట్టలు ఇవి రెండే మనకి. అందులోని ఆడవాళ్ళకి మన బట్టలు కామన్. అవి ఎన్ని బీరువాల నిండా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాని వంక చూస్తూ ఉంటాం. పక్కన ఎవరు ఇంకోటి కొత్తది కట్టినా ఈ మోడల్ నా దగ్గర లేదే అనుకుంటాం. అవునండి, అవునా, ఆ కలర్ లేదు, ఆ బోర్డర్ లేదు, లేదా ఆ డిజైన్ లేదు. నెక్స్ట్ టైం మన దగ్గరకు వచ్చేయాలి అలాంటిది. అవును, కరెక్ట్. అసలు మన ఆశే అది. సో అందుకోసమే ఆడబిడ్డలంతా మా తోబుట్టువులు అంటూ పట్టు చీరలు వస్తున్నాయి మీకు. అవునవును, మీరు ఎప్పుడు తొందరగా పంపిస్తే నేను అప్పుడు తొందరగా కుట్టేసుకుంటాను. సంక్రాంతికి రెడీ. అందులోని గిఫ్ట్ గెలుచుకున్నది చాలా వాల్యుబుల్ గా చూస్తాం మనం. అవును, అది ఎంతైనా మనకు అనవసరం, వచ్చిందా లేదా గిఫ్ట్. అంతే అంతే. అదే మనం 10,000 పెట్టి చీరకొన్నా కాదు, దానికి ఇచ్చే తృప్తి ఉంటుంది అనమాట. అవును, 10,000 పెట్టి చీరకొన్నా పర్లేదు, దానికి ఒక కూపన్ ఇస్తాడు, అది 500 ఇచ్చినా పర్వాలేదు, అది వాల్యుబుల్ గా చూస్తాం. ఓకే, డైలీ చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తానండి, మా అక్క చూసి నాకు చెప్తే నేను చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఇవాళ ఫస్ట్ కలిసి 10 days బ్యాక్ నుంచి చేస్తున్నాను. ఓకే, ఇదే ఫస్ట్ టైమా కలవడం మీకు కాల్? అవునండి, ఫస్ట్ టైం. ఓ, మరి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు, డైలీ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి మీరు ఏమైనా టిప్ చెప్తారా లేకపోతే ఏంటి? మీకు ఒక పొడుపు కథ అడుగుతానండి. అందరూ నా మీద వేస్తున్నారు వాళ్ళ పొడుపు కథలు. నేను ఇప్పుడు పొడుపు కథ అడుగుతాను, తర్వాత ఒక పాట పాడతాను. ఓ షూర్. తెల్లని సువాసనని మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది, ఏంటది? తెల్లని సువాసనల మొగ్గ వైట్ గా ఉండి ఎరుపు రంగులోకి వచ్చి మాయమైపోతుంది. అవును. ఈ లోపు మీరు పాట పాడరా, నేను ఆలోచిస్తాను. ఓకే ఓకే ఓకే, సరే సరే. దేవుడి పాట పాడినా? ఓకే ఓకే. యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాగ్నికాలాయ కాలాగిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః మహాదేవాయ నమః మహాదేవాయ నమః. థ్యాంక్స్ అండి. ఓ సూపర్ అండి, అసలు మామూలు కాదు. డైలీ పాడుతూ ఉంటారేంటి? ఇంట్లో వాడుతూ ఉంటాను, అందుకే అంత ఫాస్ట్ గా వచ్చింది. ఇట్లా లైవ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కూడా వాడుతూ ఉంటాను. ముందే ఫిక్స్ అయిపోతారు మైండ్ లో, నేను ఒకటి పాడాలి. అవును అవును, కరెక్ట్. ఇప్పుడు తెల్లని మొగ్గ ఎర్రగా వచ్చి మాయమైపోద్దంటే సూర్యుడా? కాదండి, మనం రోజు దేవుడి దగ్గర దీపం పెడతాం, వెలిగిస్తూ ఉంటాం. దీపమా? కాదు, దగ్గరలో ఉన్నారు. అయితే ఇది కర్పూరం. కరెక్ట్ అండి, కరెక్ట్. కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. మరి నా చీర ఎప్పుడు వస్తుంది? మీకు పంపిస్తాను, త్వరలోనే పంపిస్తాను. మీ అడ్రస్ చెప్పండి. ఇదే ఛానల్లో ఇక్కడే ఉంటాను.
సో ఈ అడ్రస్ కి పంపించవచ్చు. ఫస్ట్ టైం పుట్టింటి పట్టు చీరలో ఒక కాలర్ నుంచి యాంకర్ పట్టు చీర గెలుచుకుంది. బిఆర్కే అడ్రస్ ఇది ఉంటుంది కదా గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. అర్జెంట్ మీరు నాకు పంపించాలి ఖచ్చితంగా. ఓకే పంపిస్తా, ఖచ్చితంగా పంపిస్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఈజీ క్వశ్చన్. చెప్పండి. యాక్చువల్గా మీరు గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొంచెం ఆలోచించండి, ఈజీగా వస్తుంది. కొంచెం క్లూ కూడా ఇవ్వండి నాకు. క్లూ ఇవ్వని అవసరం లేదు, నేను యాక్చువల్గా మీకు చెప్పేస్తున్నాను కూడా, ముందుగానే హింట్ ఇచ్చినట్టే. నేను చాలా ఈజీ, కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే 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 ఓకేనా? మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏది? కుడివైపు తూర్పు. మీరు సూర్యుడికి స్ట్రైట్ గా నిలబడితే అది తూర్పు. మీకు రైట్ సైడ్ ఏముంటది అప్పుడు? పడమరా. తూర్పు. ఇది తూర్పు. సన్ మనకి సూర్యుడు ఎదురుగుంటా ఉంటాడు, ఇది తూర్పు. మీకు కుడి చెయ్యి ఏది? అది ఏ దిక్కు వస్తుంది అటువైపు? అన్ని దిక్కులు చెప్పండి, ఇంకెందుకు టైం అయ్యే లోపు ఒక దిక్కు ఫిక్స్ అయిపోండి. ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏంటి? వచ్చింది, అడగండి. టైం అయిపోతుంది. 11, 10, 9, 8 నిలబడండి, లేదంటే సూర్యుడికి ఎదురుకుంటే స్ట్రైట్. దక్షిణం. దక్షిణం. గట్టిగా. దక్షిణం అండి. నిజమా? నిజమే. ఇక మార్పు లేదు కదా? లేదు లేదు. అయితే కరెక్టే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలా కాల్ చేస్తూ ఉండండి, త్వరలోనే మీరు పట్టు చీరని సంక్రాంతి కట్టుకుందరు కానీ. ఓకేనా? బాయ్ అండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, పద్మా గారండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అయ్యో, ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లీలావతి. అప్పుడు బొమ్మ లో కూడా మాట్లాడాం కదండి. లీలావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. మీరు గతంలో కూడా చేసి మాట్లాడారు కదా? అవును, అప్పుడు లక్ష్మీ కటాక్షం పివిఆర్ హోమ్ లో. ఓకే ఓకే, గుర్తుపట్టేశారా నన్ను? అవును, గుర్తుపట్టాము. రోజు కూడా మామూలుగా బ్రేకుల్లో అదే చెట్లని మామిడి చెట్లు. అవునవును. ఓకే ఓకే, ఎలా ఉన్నారు? అయితే బాగున్నామండి. అయితే ఫాలో అవుతున్నారు, మీరు వదలట్లేదు. మీరు బాగున్నారండి? చూసారు కదా, ఏమైనా చేంజెస్ వచ్చినాయా నాలో? ఏమైనా మార్పులు వచ్చినాయా నాలో అని అడుగుతున్నాను. అప్పటి నుంచి చూస్తున్నారు కదా. మార్పులు రాలేదండి, అలానే ఉన్నారు. అలానే ఉన్నాను. ఉంటారు కదండి అక్క. సంధ్య. సంధ్య అక్కనా? ఉంది, వేరే చోట ఉంది. ఓకే ఓకే, మరి ఏం చెప్తున్నారు ఇవాళ? నాకు పొడుపు కథ చెప్తారా, సామెత చెప్తారా, లేకపోతే నా కోసం పాట పాడుతున్నారా? ఒక జోక్ చెప్తానండి. షూర్, చెప్పండి. ప్రేమను ఏనుగుంటుందండి. ఏంటండి? ప్రేమ ఏనుగుంటారు. చీమ ఏనుగు. ఓకే. ప్రేమ అడుగుతుంది ఏనుగు, నీ వయసు ఎంత అంటది. ఏనుగు అంటది 5 సంవత్సరాలు అంటది. ప్రేమ అంటది, అవునా మరి అంత పెద్దగా కనిపిస్తున్నావు ఏంటి అంటది. ఏనుగు అంటది, నేను కాంప్లాన్ తాగుతానులే అంటది. మరి పాపం ఏనుగు అడుగుతుంది, మరి నీ వయసు ఎంత అని. ప్రేమ అంటది, నా వయసు 25 సంవత్సరాలు అంటది. అంత చిన్నగా కనిపిస్తున్నావు అంటే, నేను సంతూర్ సోపు వాడుతాను అంటది. సంతూర్ సోపు వల్ల చీమ అలాగే 20 సంవత్సరాలైనా ఉండిపోయింది. పాపం ఏనుగేమో కొంచెం పెద్దగా అవుదాం అనుకుని 5 yearsకే పెద్దగా కనిపించింది. అవునవును. అబ్బా, బానే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు జోకులు ఇవి? మీకోసమేనండి. రెడీ పెట్టుకున్నారు నా కోసం. అవును. ఓకే ఓకే, ఏంటి ప్రస్తుతం ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే? ఖాళీగా ఉన్న టైంలో ఏమంటదండి, పిల్లలు మనవలు మనవరాళ్ళు, వాళ్ళతో సరిపోతుందా మీకు? సరిపోయిద్దండి. టీవీ చూస్తుంటాము, వాకింగ్కి వెళ్తాము. ఫుల్ చలిగా ఉంది చూడండి. ఉదయం కాదండి, సాయంత్రం వెళ్తాము. సాయంత్రం వెళ్తున్నారా? 4:30కి వెళ్ళి 5:30కి వస్తాం. ఓకే ఓకే, మీకు కూడా ఇప్పుడు నేను ఒక పొడుపు కథలాగే అడుగుదాం అనుకుంటున్నాను.
పొడుపు కథ అడుగుతారా? మీరు చెప్పేస్తారని అనుకుంటున్నాను నేనైతే. అడగండి, ఏముంది చెప్తే చెప్తా. ట్రై చేద్దాం, లేదంటే రోజు కాల్స్ చేసుకుని మాట్లాడుకుందాం. అలాగే. అంతేనా? డైలీ కాల్ చేయాలి మీరు నా కోసం. తేలిగ్గా అడగండి. ఏంటండి? పద్మ కాదండి, తేలిగ్గా అడగండి అంటున్నా. అలాగే అలాగే ఖచ్చితంగా. మీకు తెలిసిపోతుంది ఇది. నేనైతే మీకు ఈజీగానే ట్రై చేస్తున్నాను నేనైతే. అలాగే. తోవలో పుట్టింది, తోవలో పెరిగేది, తోవలో పోయేవారి కొంగు పట్టి లాగేది. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. రాలేదండి. వచ్చింది చూడండి. తోవలోనే పెరిగింది. ముళ్ళకంటే అండి. అదే అంటారా? నేను అదే అనుకుంటున్నా. ఇంకేమైనా ఆప్షన్లు ఉన్నాయా? ముళ్ళ చెట్ట. మీరు టైం అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, మీరు ఎన్ని చెప్తారో చూస్తా. తుమ్మ చెట్టు, ముళ్ళ చెట్టు, ఏదో ఒక్కటే చెప్పాలి. తోవలో పుట్టింది, తోవలో పెరిగేది, తోవలో పోయేవారు వచ్చి కొంగు పట్టి లాగేది. ముళ్ళ చెట్టు అండి. ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు అన్న ఒకటే కండి, గుర్తుకుంటాయి కదా. తుమ్మది కాదు, ముళ్ళదే. 5, 4, 3. తుమ్మ చెట్టు, ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు. ఏ చెట్టు ఇప్పుడు? చెప్పండి, కొంచెం ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి. ఆల్రెడీ చెప్పారు ఆన్సర్. నేను మరి రివీల్ చేయాలి కదా. మీరు కొంచెం మీరు గట్టిగా చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు చెప్పింది కరెక్టే, ముళ్ళ చెట్టే. కంగ్రాచులేషన్స్ అండి లీలావతి గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇప్పుడు హ్యాపీ అనుకుంటా. మీరు ఎట్టకేలకు చాలా ఇయర్స్ తర్వాత కూడా కాల్ చేశారు. చాలా హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. ఎప్పుడు ఇద్దరికి మాట్లాడేవాళ్ళం. ఓకే అండి, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకుని మాట్లాడినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మనం రోజు మాట్లాడుకుందాం, గెలిచినప్పుడు గెలుద్దాం. ఓకేనా? ఓకే అండి, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అర్చన. అర్చన గారు, ఎక్కడి నుంచి? నిజామాబాద్ డిస్టిక్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. అదే వాయిస్లో చిన్నగా అనిపించే అనుకున్నాను, ఎవరో చిన్న పాపే అని. అవును, డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూపు? బిఎస్సి అండి, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఏం చదువుదామని, అంటే ఫ్యూచర్లో ఏం అవ్వాలని? జాబ్ చేద్దామని. అది ఏ జాబ్? బ్యాంకింగ్ సైడ్ అండి. ఓకే, బ్యాంకింగ్ సైడ్ చేద్దామని ఉంది. మరి అవునండి. బిఎస్సి ఎందుకు తీసుకున్నట్టు? ఆ బ్యాంకింగ్ గ్రూప్ లో అంటే సీట్ వచ్చిందండి, గవర్నమెంట్ సీట్. ఓకే, అవునా? యాక్చువల్గా ఏంటంటే బ్యాంకింగ్కి వెళ్ళే వాళ్ళు బీకామ్ చేస్తారేమో అని నా ఉద్దేశం. అంటే ఏ గ్రూప్ తీసుకున్నా బ్యాంక్కి ఎలిజిబులే. అవునండి. అంటే మరి అలా ట్రై చేయరాదా అని అనుకున్నాను. ఓకే, డన్. ఎలా ఉంది? బాగా జరుగుతున్నాయి క్లాసెస్ అట్లా? అవునండి, బాగా జరుగుతున్నాయండి. ఓకే, ఎలా చదువుతున్నారు మీరైతే? బాగా చదువుతానండి. ఫస్టా? అవునండి. ఓ, మరి ఇంకే అసలు ఆడపిల్లలు అంతే, అన్నిట్లోనే ఫస్టే ఉంటాం మనం. అవును కదండి. అవును కదా, అసలు తగ్గేదే లేదు మనం. వాళ్ళు అంటారు కానీ మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చదువుతారు. మన కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, మనకి కాంపిటీషన్ అవ్వట్లేదు వాళ్ళు. అవునండి, అందరు ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. సరే అండి అనవసరం లేదు కానీ అర్చన అక్క అని పిలు చాలు. ఓకే అక్క. ఓకేనా? ఓకే అక్క. ఓకే, వినటానికి కూడా బాగుంది. మీ శారీ బాగుంది అక్క. నీకు కూడా శారీ కావాలా? కావాలక్క. డ్రెస్ కావాలా, శారీ కావాలా? ఏదైనా పర్లేదు అక్క. ఏదైనా పర్వాలేదు. సినిమాలు బాగా చూస్తూ ఉంటావా? తక్కువే చూస్తాను అక్క, పర్వాలేదు. రీసెంట్గా చూసావా పుష్ప 2? ఇంకా చూడలేదు అక్క. చూడలేదా? ఎందుకని, బిజీనా? అవునక్క, కాలేజ్ ఉంది. ఓకే, మరి వాళ్ళు లేదా? ఈరోజు హాలిడే అక్క. ఎందుకు? నేను హాలిడే తీసుకున్నాను అక్క. అబ్బా, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన హాలిడే కాదా? మనం హాలిడే తీసుకున్నప్పుడు అది మనం లీవ్ కింద అనుకోవాలి. అవునక్క. వాళ్ళు ఇస్తే హాలిడే, మనం తీసుకుంటే లీవ్ కదా అది. అవునక్క, లీవే. అవును, మరి ఏదైనా ఒకటేనా? మనం తీసుకున్న వాళ్ళు తీసుకున్న హాలిడేనేనా? అవునక్క. ఓకే, ఇంకా అంటే మరి ఏం పాట పాడుతున్నావు ఇప్పుడు? పొడుపు కథ అడుగుతానక్క. ఎందుకు అందరూ నన్ను పొడుపు కథలు అడుగుతున్నారు ఈరోజు? ఈజీయా? ఈజీనే అక్క. సరే అడుగు.
మనం చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, తంతే తంతుంది. ఏంటక్క? మిర్రర్ అద్దమా? అవునక్క. సరే అయితే ఇప్పుడైతే నేను క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? మీరు కూడా ఇలానే ఈజీ అడగండి అక్క. అదే క్వశ్చన్ అడిగితే బాగోదు. కొంచెం ఈజీ అడగండి అక్క, హెల్ప్ చేయండి. బేబీ నీకు దగ్గరగా ఉండేదని నేను అనుకుంటున్నాను. నువ్వు బిఎస్సి కదా, అవునక్క. దానికి దగ్గరలో ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. మ్యాక్సిమం మనకి లెసన్స్లో వచ్చే పాయింట్ ఇదైతే. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాను అక్క, కొంచెం ఈజీగా అడగండి. ఇది నువ్వు చెప్తావు అనుకుంటున్నాను నేను. అడగండి అక్క. అడిగినా ట్రై చేద్దాం, ఏముంది. లేదంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయి, మాట్లాడుకుందాం మన ఇద్దరం. కొంచెం క్లూ ఇవ్వండి అక్క. ఓ ఖచ్చితంగా ఇది నువ్వు చెప్తావని అనుకుంటున్నాను మ్యాక్సిమం నేనైతే. సరే నువ్వు Okay. బిఎస్సీ కాబట్టి దానికి దగ్గరగానే ఉంది ఇదైతే. సైన్స్లో వర్డ్ ఇది, అదైతే చెప్తున్నాను ముందే. ఓకే అక్క. ఓకే సరే, క్వశ్చన్ కూడా స్క్రీన్ మీద వస్తుంది చూడు. ప్రాణవాయువు విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు? ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్రక్రియను ఏమంటారు? టైం స్టార్ట్. అర్చన నీకు తెలుసు? అర్చన కొంచెం క్లూ ఇవ్వండి అక్క. నీకు తెలుసు ఆక్సిజన్ రిలీజ్ చేసేది ఏమంటారు దాని? ఫోటోసింథసిస్. ఏంటంటే? ఫోటోసింథసిస్. ఇంకా ఫోటోసింథసిస్ అక్క. ఇంకా ఇంకా అంతేనా? ఇంకేమైనా మార్పులడు? కరెక్ట్, కొంచెం క్లూ ఇవ్వండి అక్క. కరెక్ట్ అది. థ్యాంక్స్ అక్క. అయితే యాక్చువల్గా నీకు తెలుసు. తెలుసు అక్క. నేను అదే అన్న, నువ్వు బిఎస్సీ చేసావు కాబట్టి దగ్గరగానే ఉంటుంది అది ఆక్సిజన్ రిలీజ్ చేసేది ఏంటనేది. కంగ్రాచులేషన్స్ వచ్చిన మరలో ఒకసారి కాల్ చేయడానికి ట్రై చేయి, త్వరలోనే నీకు పట్టుచీర వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ కాలర్ ఎవరో చేసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మణి అండి. మణి గారు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి అండి. అందరు ఇవాళ గుంటూరు వాళ్ళే తగులుతున్నారు ఏంటండి? అంటే ఒకే ఊరు అయ్యి ఉండదండి, పక్క పక్క ఊర్లో అయితే మీకు ఊర్లో అర్థం కాదని గుంటూరు అని చెప్తాను. ఈజీగా. అసలు ఒరిజినల్గా ఏ ఊరు? మామూలుగా మాది ఇక్కడ మందడం అండి. మందర? మందడం. మందగం. అవునండి. బాగుందండి ఊరి పేరు అయితే డిఫరెంట్గా. అప్పుడు మందడం జమీందారులని సినిమాల్లో కూడా వస్తుంది కదండి. ఏ మూవీలో? మూవీలో కదండి, సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మందడం జమీందారులు వంశాన్ని అవునవును చెప్తారు. ఏంటి జమీందారులు ఎక్కువ ఉండేవారా ఏంటి మీ ఊర్లో? తెలియదండి, అవన్నీ తెలియదు. కాకపోతే అలా రుద్రమదేవి కట్టించిన శివాలయం ఉంది అక్కడ. ఓకే, శివాలయం ఫేమస్ అయితే. ఫేమస్ ఏం కాదు కానీ ఆమె కట్టించిందండి అది. వాళ్ళు కట్టించింది. ఏం మీకు తెలీదా? అంటే జమీందారులు ఉండేవారు లేదు, ఎవరిని అడగలేదు ఎప్పుడును? ఉండారు ఇదివరకు, ఇప్పుడు లేరండి. పూర్వం ఉండేవాళ్ళు, వాళ్ళ వారసులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉన్నారు వారసులు ఏమన్నా? ఉన్నారండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మణి గారు? ఇంట్లోనేనండి. ఇంట్లోనే వంటలు చేస్తున్నారు బాగా? అంటే తినేటట్టు తినడానికి మనకు వస్తాయి. తినేటట్టు ఏంటండి? డైలీ చేస్తున్నారు, ఇంట్లో ఉండి వంటలు చేస్తున్నారంటే సూపర్ చేస్తారని అర్థం. తినేటట్టు అంటే మనం తగ్గించుకోకూడదు, మనం ఎలా చేసినా వాళ్ళే తినాలి. ఏం స్పెషల్ బాగా ఏది బాగా వండుతారు మీరు? పొటాటో అండి. పొటాటో బాగుంటారు. ఫ్రై ఈజీగా అయిపోద్దనా? అది ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఎలా చేసినా పర్వాలేదు, ఈజీగా అయిపోతుంది, టైం తక్కువ అవుతుంది. మీకు ఇష్టమైన కర్రీ ఏంటి అప్పుడు? అదేనండి. మీకు ఇష్టమైంది అందరికీ పెడుతున్నారు, ఆ విషయం ఇంట్లో తెలియట్లేదు అనమాట. వాళ్ళకి కూడా ఇష్టమేనండి. మానే తప్పదు, లేదంటే మీరు వండుకోండి అని చెప్తారేమో. అంత లేదండి. అనరా? అననండి. ఏదైనా వండుతారా? నాన్ వెజ్ వండుతారా? వండుతానండి. నాన్ వెజ్లో ఏది బాగా వండుతారు? అంటే చికెన్ తప్ప ఇంకేమన్నాండి, మిగతా రావు. రావా? చేపలు మటన్ అవి రావండి. అయ్యో, మరి ఎలా? ట్రై చేయలేదు ఎప్పుడును? అంటే అత్తయ్య ఎవరొకరు ఉంటారు ఇంట్లో, ఎవరొకరు ఉన్నారనమాట అయితే. ఓ జాయింట్ ఫ్యామిలీ మీది? కాదండి, విడిగానే.
అయినా సరే కర్రీస్ అక్కడి నుంచి వస్తాయి. అంటే పిలిస్తే వండుతారు. ఓకే ఓకే, పిలిపించుకుని వండించుకుంటున్నారు మొత్తానికి. మీరేం ట్రై చేయలేదు? అంటే కుదరలేదంటారు, ఒకసారి 2 సార్లు చేస్తే, అందుకని. ఓకే ఓకే, ఇంకేం చేస్తూ ఉంటారు వంటలు కాకుండా? ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? హలో, ఏం టీవీలో ఫోన్ చేస్తా ఉంటాను. ఫోన్ చేస్తా? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీకి ఫోన్ చేస్తా ఉంటానండి. అవును, ఇప్పుడు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు మా బాబు అంటున్నాడండి పక్క నుండి. ఓకే, టీవీ ఫోన్ చూస్తూ మా బుర్ర తింటుందని అంటున్నట్టున్నారు. ఓకే ఓకే, అయితే మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు పాట పాడతారా, నాకేమన్నా టిప్ చెప్తారా, సామెత చెప్తారా, ఏం చేస్తారు? అంటే ఒక శ్లోకం చెప్తానండి. ఓకే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈజీగా తేల్చేశారు ఒక్క సెకండ్లో, అంతేనా? రావండి పెద్దగా, అందుకని అదే అవైతే కొంచెం చదువుకుంటాం పూజ చేసేటప్పుడు. పూజలు బాగా చేస్తూ ఉంటారా? ఇదివరకు చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోక అప్పుడప్పుడు పండగల సందర్భంలో కార్తీక మాసంలో అలా చేస్తున్నాను. ఓకే, కార్తీక మాసం అంతా చేశారా? చేశాను. ఓకే, ఇప్పుడు రిలాక్స్ కొంచెం. అవునండి. ఓకే, అయితే నేను మీకోసం ఒక ఇమేజ్ అయితే తీసుకొస్తాను, దాన్ని చూసి మీరు ఎవరో గెస్ చేయాలి. తెలియని కూడా తెలియదండి ఇమేజ్ అయితే. ఇమేజ్ మరి ఏం చేయమంటారు? ఒక క్వశ్చన్ అడిగిన, పోనీ దేవుడికి సంబంధించి క్వశ్చన్ అడిగినా? ట్రై చేయండి, క్వశ్చన్ అడుగుతాను, చెప్తారు, లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేస్తారు. అసలు కలవట్లేదండి, కార్తీక పౌర్ణమి రోజు నుంచి చేస్తుంటే వాళ్ళు కలిసిందండి. చాలా మంది ఉన్నారండి మన వాళ్ళు, పాపం. అక్కడికి చెప్తున్నా, ఆల్రెడీ గెలిచిన వాళ్ళు పక్కన ఉంటే మిగతా వాళ్ళు కాల్ చేస్తారు కదా అని. మరి మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదని మేము అదే చెప్తున్నాం. కాకపోతే మన వాళ్ళకి కొంచెం చెయ్యాలి కదా, ఉంటుంది కదా ఆతృత, చేయాలని. అంటే గ్యాప్ పెడితే చేసిన విన్ అయిన వాళ్ళు మళ్ళీ 1 నెల 2 నెలలు. అవును, చెప్పాం ఆల్రెడీ 2 months వరకు ఎవరు చెయ్యొద్దు, గెలిచారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా పాపం గెలవాలి కదా అని. ఓకేనా, నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది క్వశ్చన్, మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఓకే. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరి చేత తయారు చేయబడింది? చూపిస్తారండి, మీరు ట్రై చేయండి. ఫస్ట్ మనకి ఆల్రెడీ ఆ పేర్లు కూడా పలుకుతూ ఉంటాము. పట్టాభిషేకం సమయంలో విశ్వకర్మ అండి? కాదు. బ్రహ్మ అండి? బ్రహ్మ అంటే మీకు ఎవరైనా చెప్పారా, మీరే ట్రై చేస్తున్నారా? చెప్పలేదండి, నాకు తెలుసండి. నేను 3 days బ్యాక్ ఒకసారి చూసానండి, దీంట్లో యూట్యూబ్ లో వస్తా ఉంటాయి కదండి. అవును, కరెక్టేనా అది ఆన్సర్? నాకైతే నిజంగానే తెలియదు. మీరు చెప్పే ఆన్సర్ మీద నేను ఆలోచిస్తున్నాను, టైం అయిపోతుంది, ట్రై చేయండి. మరి పక్కన నాకు కూడా తెలియదు నిజంగానే. అదే అనుకుంటున్నానండి. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడింది? ఆన్సర్ ఏం చెప్పారు? బ్రహ్మ. అవునా అండి, మీరు చెప్పింది కరెక్టే, కంగ్రాచులేషన్స్. ఏమీ తెలీదు అంటేనే మణిగారు బాగానే చెప్పారు. అసలు యాక్చువల్గా ఆన్సర్ గెస్ చేస్తారని అనుకోలేదు, బట్ ఈ రీసెంట్గా మీరు చూసిన గురించి ఏంటో తొందరగానే గెస్ చేసినట్టున్నారు. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో హలో, నా పేరు తాయారండి. తాయారు గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా. ఎక్కడ ఓడిపోయాను. అయ్యో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అమ్మా. రాజమండ్రి దగ్గర ఎక్కడ? రాజమండ్రేనా? పక్క పల్లెటూరు ఏదో ఉంటుంది. అయితే రోజు కాల్ చేస్తున్నారు, మొన్న కాల్ చేసి గెలవలేదా? ఫస్ట్ నుంచి చూసినాం కానీ ఓడిపోయాను. మాట 2 సార్లు చేస్తారు, ఇది 3వ సారి కలవడం కాల్ మీకు? రెండోసారమ్మా. రెండోసారా? ఓడిపోయాను. ఇప్పటి వరకు చూసారు కదా ప్రోగ్రామ్ మీరు? చూసామ్మా. ఇందులో మీ క్వశ్చన్కి ఆన్సర్లు తెలుసా మీకు కూడాను? ఎక్కడో రాముడు కాలంలో అలాంటివేమో కొన్ని తెలియట్లేదు. అలాంటివి నన్ను కూడా పోయిన మాట ఏదో నెమ్మళ్ళ గురించి అడిగావు, అది తెలియలేదమ్మా. ఆన్సర్ చెప్పేటికి టైం అయిపోయింది. అయ్యో,
ఈ నెమలి గుడ్లు రోజు పెడుతుందని చెప్పావు కదా, అది ఆ, అది గుడ్డి మగ నెమలి గుడ్డు ఎట్ట కదా వారానికి ఎన్నిసార్లు పెడుతుందని అడిగావు. నేను జవాబు చెప్పేటప్పటికి అయిపోయిందమ్మా. అయ్యయ్యో ఈ వాటేలో ఎవడా నన్ను గెలిపిస్తా ముందు వస్తున్నాను. ఓకే, ఈసారి ట్రై చేద్దాం గట్టిగా. ఏం చేస్తాం? ఆ. ఓకే, అంటే ఖాళీ ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఖాళీ అమ్మా, ఏదో వండుకోవడం తినడం అంతకంటే. అంతే, కాలక్షేపం, టీవీ చూడడం. కాలక్షేపం, టీవీ ఒకటి, పుస్తకాలు చదువుకోవడం ఏదో ఒకటి. దేవుని పుస్తకాలు చదువుతూ ఉంటారా? చదువుతాం, అన్ని చదువుతాం, టీవీ చూస్తాం. ఓహో, అయితే ఇవన్నీ బాగా చూస్తారేమో, రామాయణ మహాభారతాలు అవన్నీ కూడా బాగా చదువుతారేమో. చదువుతాం కానీ వచ్చి ఉంటాయి. నువ్వు ఎక్కడో నెమ్మలు అవేవో అడుగుతుంటే నాకు అర్థం అయ్యేది. అది పాప అమ్మాయి ఎవరు చెప్పింది కానీ సమాధానం బాగానే చెప్పింది. దాన్ని ఎప్పుడు నేను వినలేదు. అది అవునా? అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మీరు కూడా. అదే మీ నుంచి లైన్ కి అలవటం లేదు కదా అసలు. ఎంత ట్రై చేసినా లైన్ కి అలవటం లేదు. అవును, చాలా ముందు నుంచే ట్రై చేస్తున్నారు అందరు. కాల్స్ 2 o'clock ప్రోగ్రామ్ అయినా సరే 1:30 నుంచి కూడా లైన్ లో ఉంటున్నారు. చూడండి ఎవరు ఆతృత. అవును అవును, అందరికీ మాట్లాడాలని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? ఏమన్నా సామెత అడుగుతారా, లేకపోతే నా కోసం ఏమైనా పాట పడతారా? ఏం చేస్తారు? రాజమహేంద్ర వాళ్ళు ఏం చేస్తూ ఉంటారా? వేదములా ఘోషించే గోదావరి అమరదానంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మ కావ్యం, వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. బా, మామూలు కాదు. ఊరు పేరు మీద పాట పాడారు మీరు. మా రాజమహేంద్రి అంత గొప్పమ్మా, అందరూ చూడాలి. మీరు రండి తప్పకుండా. అదే, మన ఊరు మనది, రాజమండ్రి మీదే అసలు వదలలేదు. రాజమండ్రి ఇక్కడ పుట్టడమే పుణ్యం. రాజమండ్రిలో పుట్టడమే పుణ్యం. గోదావరి తీరంలో. గోదావరి తీరం గురించి అంటారా? గోదావరి పుష్కరాలకి బాగా జరుగుద్ది కదా అక్కడ. 2027 అమ్మా పుష్కరాలు. అదే, అప్పటికి బాగా చేస్తూ ఉంటారు కదా ఎప్పుడూను. బాగా చేస్తారా? ఓకే, ఇంకా రాజమండ్రి దేనికి ఫేమస్? అన్ని బట్టలని అన్ని అమ్ముతారమ్మా. ఇక్కడ అంతా వ్యాపారం ఎక్కువ. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారం. అంటే ఇక్కడ నుంచి యాత్రలకు వెళ్ళాలన్నా, ఇటుకేసి ఏ యాత్రలకు వెళ్ళాలన్నా, రాయలు అనగా, ఇక్కడ అన్నవరం అనగా, ఇవన్నీ దగ్గర దగ్గర వాళ్ళ ద్రాక్షారామం, ఇవన్నీ కోటపల్లి, ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి మాకు. రాజమండ్రిలో తాటి తోటలో బట్టలు బాగా ఫేమస్ కదా. మీరు వస్తే చెప్పండి, రహస్యంగా చెప్తే నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఓ, తప్పకుండా. అసలు మామూలుగా కాదు. సరే, మీకోసం ఇప్పుడైతే ఒక ఇమేజ్ ఈజీగా ఉంటది, మీరు చూస్తే గుర్తుపడతారని అనుకుంటున్నాను నేనైతే. పాత కొత్త ముందు చెప్పే ఇంటి ఇచ్చామా. పాతదా కొత్తదానా? పాతది కాదు, మీడియంగా ఉంటుంది, మరీ కొత్తది కాదు కూడా, మీడియంగా ఉంటుంది. మీరు గుర్తుపడతారని అనుకుంటున్నాను నేనైతే. ఒక ఇమేజ్ వస్తుంది ఇప్పుడు, దాన్ని చూసి మీరు పక్కన ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయమని చెప్పండి, వదలకండి. సరే, ఓకే, స్టార్టా మరి? ఇమేజ్ ప్లీజ్. ఓకే, మీకు ఇమేజ్ వచ్చింది. టైం కూడా స్టార్ట్ అయిపోయింది. 30 seconds, ఆల్రెడీ 26కి వచ్చేస్తాం మనం. పక్కన ఎవరైనా వచ్చింది చూడండి. స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఫోటో కనిపిస్తుంది, చూసారా? మీరు టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. నాకు ఇప్పుడు చూడండి, ఆ ఫోటో ఎవరిదో కనిపెట్టండి కొంచెం. అయిపోతుంది టైము. కాదు 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 కాదు, మీడియంగా. కొత్తది వాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. మీకు తెలుసు, చూసారు చాలా సార్లు. కాదు. నెక్స్ట్. అయిపోతుంది. ఎవరైనా పక్కన వాళ్ళు అడగండి. ప్రభాస్ అయితే కాదు. అయిపోయింది 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 అయిపోయింది. అయ్యా, మీరు ఆల్రెడీ చూసారు ఆ పర్సన్ని. అదిగో సంతానం, ఆల్రెడీ కమెడియన్ కూడా, ఈ మధ్య కాలంలో హీరో కింద కూడా వస్తున్నారు. మీరు ఆల్రెడీ చూసారు, కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. ఏం కాదండి, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి. గోదావరిలో ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. రాజమండ్రి నుంచి ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయండి. ఈసారి గెలుద్దురు కానీ ఖచ్చితంగా. ఓకేనా? సరే, బాయ్ అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో అండి, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు పేరు? నా పేరు మంజులవాణి అమ్మ, హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. ఓకే. మీరు బాగా స్లిమ్ అయ్యారు బాగాను. అవునా?
ఫస్ట్ నుంచి మీ చీర మీద పడ్డాయి నా కళ్ళు. బాగా స్లిమ్ అయ్యానా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. కొంచెం మా పని ఇలాంటిదేనమ్మా, ఇలాంటి ప్రోగ్రాలు ఎక్కడుంటే అక్కడే ఉంటాం. ఓకే ఓకే. లేదు, బాగా బాగా చిక్కారు, బాగా ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నట్టు. అవునా? అసలు ఏం చేయట్లేదు, బాగానే తింటున్నాను కూడా, మరి ఎందుకో తెలియట్లేదు. అవును, అదమ్మా ఒక సామెత ఉందమ్మా, చక్కనమ్మ చిక్కినా అందమేనంట. అబ్బో ఓ అదే బాగున్నారు. అదే చూస్తున్నాను ఫస్ట్ ఈ అమ్మాయిని అక్కడ చూశానని, మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది. అంటే దగ్గరికి టీవీ దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట, అప్పుడు గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఆ ఛానల్ లో ఉండేది, మాట్లాడాను కూడా నేను అప్పుడు. ఓకే. బాగున్నారమ్మా? బాగున్నానండి. సరే, ఏం చేస్తున్నారు? పెద్దనమ్మని హౌస్ వైఫ్, ఎక్కువ చదువుకోలేదు, నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, కానీ కొంచెం సరదా ఇలాగంటే. అవును, అప్పుడు కూడా కాల్ చేసేవారు కదా. చేసేదాన్ని, అక్కడికి ఎక్కువ చేసేదాన్ని. అవునవును. అది టైం కొంచెం తక్కువ. ఏంటంటే కొంచెం లైన్ దొరకట్లేదమ్మా, నెల రోజులు అయింది. ఎంత కష్టపడుతున్నానో తెలీదు. చాలా కష్టపడుతున్నారు అందరూ నిజంగా, ఎందుకంటే నిజంగానే కలవట్లేదండి కాలు. 10,000 మీరు ఇందాక అంటున్నారు కదా, నవ్వుకుంటున్నా. 10,000 రూపాయలు కొనుక్కుని చేరకుండా ఆడ 500 రూపాయలు ఇచ్చి కోపన్ అని. అవును, మనకి చాలా ఇష్టం అది. లేడీస్ అంటేనే చీరలు, ఈ ఏదంటే ఆఫర్లు ఉంటే చాలు. మనకు వచ్చిందా లేదా గిఫ్ట్, అది ఏదైనా కానీ మనకు వచ్చిన హ్యాపీనెస్ మనం గెలుచుకున్నావా లేదా. అంకుల్ తిడతా రోజు, నీకు ఇదేం పని లేదా ఏంటి, తినేసి కూర్చుంటావు, ఎందుకు ఏం చేసుకుంటావు ఆ చీరలు అంటే, పిల్లలకి ఇస్తా, నాకు వచ్చింది అనుకోండి, నా పిల్లలకి సాటిస్ఫాక్షన్, అది అదొక సాటిస్ఫాక్షన్, గెలుచుకున్నాం మేము, అదొక హ్యాపీ అంతే. అది మనం కట్టచ్చు కట్టకపోవచ్చు, తర్వాత మనకు వచ్చిందా లేదా. కాదు, ఈ రోజు మీరు వచ్చారు, నాకు లైన్ దొరికింది, వచ్చి చేరాలి. మరి ఇవాళ చాలా మంది అలానే తగిలేరు, చూసారా లీలావతి గారు గతంలో చేసిన ఆమెనే. వింటున్నా, వాళ్ళందరూ వింటున్నాను కదా. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వంశాలు మా ఇంటికి ప్రోగ్రామ్ కూడా వచ్చారమ్మా. అవును అవును, వచ్చాను. ప్రోగ్రామ్ కూడా వచ్చారు, నాకు అవన్నీ గుర్తున్నాయి. అక్కడ చూసినట్టు అంటున్నారు, కానీ అప్పుడు కొంచెం బొద్దుకున్నారు కదా. అవును, అప్పుడేలా ఉన్నానా? ఏమో మరి నాకు అట్లా అనిపించింది, మరి నేను చెప్పేశాను. నాకు కొంచెం మనసులో ఉంచుకోలేనమ్మా, గమ్ముని కట్టి. నిజమే, అప్పుడే లావ్ అనిపించింది. నేను పాతే చూసినప్పుడు కొంచెం లావ్ అయ్యి ఇప్పుడు సన్నపడ్డానా అనుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ కాదు, కొద్దిగా. ఇప్పుడు మరీ సన్నంగా కనిపిస్తున్నా. అయ్యో, కొంచెం లావ్ అవుతాను కష్టపడి మీ అందరి కోసం, నేను ఎలా అయినా సరే. ఇలా గంటల కొద్ది నిల్చుంటే ఇంకే లావ్ అవుతాడు, మోకాలు వస్తే. కానీ చేయరైందమ్మా, ఇప్పుడు మేము ఒక ఛానల్ చేస్తాము, వాళ్ళకి ఇలాగా అంటే పాప చేయరేసారమ్మా వాళ్ళకి. ఓకే, మీకు కూడా చేయరేమని చెప్పండి, నేను చెప్పండి. ఆంటీ ఒప్పుకోవట్లేదు. తప్పకుండా, మీరైనా నాకు డైలీ కాల్ చేయాలి మీరు. అలాగేనమ్మా, దొరకాలమ్మా. మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, రోజు చేసి చేస్తాను. కానీ ఎందులో లైన్ నెల ఎప్పుడమ్మా, కార్తీక మాసం మంగళవారం ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్, ఆ రోజు నేను చేస్తే నాకు మీతో మాట్లాడే అదృష్టం ఈ రోజు నాకు వచ్చింది. అసలు మామూలు కాదు, మళ్ళీ మనం కలవాలి కదా, అందుకే కాల్ వచ్చింది. నిజమమ్మా, ఏదో రుణానుబంధం ఉంటది కదా అంటారు కదా. అవును, మన అన్ని ఇయర్స్ నుంచి ఉంది మనకి. మరి మళ్ళీ కలిసి మాట్లాడుకోవాలని నార్మల్ గా అయితే మనకు తెలియలేదు, ఇప్పుడు చూసారా కాల్ ద్వారా మళ్ళీ కలిసాం మనం. నాకు అనిపిస్తుంది, అయ్యో ఈ రోజు దొరికితే బాగుంది, అమ్మాయితో మాట్లాడతానా, హ్యాపీ అనుకున్నా. దేవుడు కూడా ఫ్రైడే కదమ్మా, అమ్మవారు కూడా విన్నారు ఆ మాట. ఓ గట్టిగానే, అసలు మామూలు కాదు ఈ రోజు. వాళ్ళ పాత కలర్స్ అందరూ కలుస్తున్నారు నన్ను. నిజంగా నేను అనుకున్నాను ప్రోగ్రామ్ కి వచ్చినట్టు కూడా, పాత కలర్స్ అందరూ కలిస్తే బాగుండు ఒకసారి అని. ఎందుకంటే మాక్సిమం అలా కలుస్తూ ఉంటాం ఇలా ప్రోగ్రామ్స్ ద్వారానే. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నట్టే నాకు. అంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టారంటే ఒక హ్యాపీ కదా. అవును, ఖచ్చితంగా అమ్మా. ఎక్కడైనా ఎవరైనా గుర్తుపెట్టారంటే అదొక ఆనందం అన్నమాట, ఆత్మ బంధువులు అందరం. అవును, ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా, అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇలా ప్రతి ఒక్కరు పిలుస్తుంటే. మీ అందరి మాటలు విని చాలా ఇయర్స్ అయింది నాకు. అమ్మ, ఇంకొక మాట, మా అమ్మ పేరు పద్మ. నేను కూడా అంతే. మీరు చిన్నోళ్ళు కదా, నాకు మా అమ్మగారి పేరు పద్మ అనమాట, ఇంకా హ్యాపీ, ఇష్టం నాకు. అవును. ఓకే, ఇప్పుడు ఏం పాడుతున్నారు? ఏమన్నా నాకు సామెత చెప్తారా మరి ఏమన్నా?
పాట ఏం పాడినమ్మా ఇప్పుడు మన చలికాలం కదమ్మా, అందరికి జలుబులు దగ్గు ఎక్కువ ఉంటుంది కదా. అవును, కరెక్ట్ తెలుసమ్మా. పొడుపు కథ అది అని అడగండి, లేదంటే నన్ను. కరెక్ట్ చిట్కా చెప్తాను. కరక్కాయ ఉంటది కదా. అవును, కరక్కాయ తెలుసా? తెలుసమ్మా. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు. ఆ కరక్కాయ ఉంటది కదమ్మా, అవును, అది కొంచెం స్టవ్ మీద వేడి చేసి కొంచెం కాలుస్తాం అనమాట. అది కాల్చేసి పగలు కొడితే ముక్కలు వస్తాయి కదా. అవునవును, దగ్గు వచ్చినప్పుడు బుగ్గ దగ్గర పెట్టుకోవాలి. ఆ జ్యూస్ లాంటిది వస్తుంది, మింగేయాలి. ఓకే, ఎంత పెద్ద దగ్గు అయితే తగ్గిపోద్దమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సీజన్ లో బాగా ఎక్కువగా దగ్గులు వస్తూ ఉంటాయి, కోల్డ్ చేస్తుంది కాబట్టి మంచి చిట్కాని చెప్పారు. అనుకోండి, పసిపిల్లలు పుట్టిన చిన్న బిడ్డలు అనుకోండి, ఓకే, ఆ కరక్కాయనేమో అరగదీస్తాం అనమాట. ఓకే, అరగదీస్తే గంధం అంటే కొంచెం గంధం లాగా వస్తుంది కదా, అది పట్టిస్తే సరిపోతుంది. తేనె కలపాలి పిల్లలకి, అది కొంచెం ఘాటు కొట్టది. ఓకే ఓకే ఓకేనమ్మా, మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను, మళ్ళీ ఎక్కడ టైం అయిపోద్దామని నా భయం. అమ్మ నేను ముందే చెప్పాను, నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు సినిమా గాని పురాణాలు కొంచెం ఈజీగా. ఓకేనమ్మా, మీకోసం ఒక పొడుపు కథ అమ్మా, మీకు తెలిసే ఉంటుంది, ఇది తెలియకుండా అయితే ఉండదు. తెలీదమ్మా పొడుపు కథలు అసలు అర్థం. ట్రై చేయండి, నేనైతే మీకు హింట్ ఇస్తాను, మీరు చెప్పిన దానిలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక అడిగేస్తా, ఎందుకంటే టైం అయిపోద్ది, మీరు గెలవాలనేదే నా కోరిక కూడా, అందుకనే. ఓకే అమ్మా. హోయ్ రాజా ఒడ్డు పొడిగేమి, పట్టుకోపోతే పిడికెడు లేవు. ఎండమ్మా. ఓయ్ రాజా కాదు కాదు కాదు, పొగ. ఇంకొకసారి గట్టిగా చెప్తే మీకు తెలుసు కదా, అందుకే ఈజీగా అడిగాను. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. అవునవును, మీరు చాలా బాగా ట్రై చేశారు, ఎలాగైతేనే పట్టు చీర అయితే గెలుచుకున్నారు. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు టైం అయిపోయింది, చాలా మంది పాపం కాల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రేపు ఎలాగో మళ్ళీ ఇదే టైంకి, మండే సోమవారం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ కాల్స్ ట్రై చేయండి. ఒకసారి గెలిచిన వారు దయచేసి ఒక 2 months గ్యాప్ ఇవ్వండి, మిగతా వాళ్ళు కూడా గెలవాలి కాబట్టి అందరం గెలుచుకుందరు కానీ, ఓకేనా? సో ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.